హాయ్ ఎవ్రీవన్, థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైంది కదా! అవునండి, హెల్తీ కర్రీ రెసిపీ నేను కంప్లీట్‌గా చూయిస్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, తోటకూర పొడిపప్పు అనమాట. ఫస్ట్ ఫ్రెష్ తోటకూర అనేది మనము కట్ చేసుకోవాలి. ఇక్కడ తోటకూర 2 రకాలుగా ఉంటుంది. పెద్ద ఆకుతో ఉంటుంది, చిన్న ఆకుతో ఉంటుంది. నేను పెద్ద ఆకుతో తోటకూర తీసుకున్నాననమాట. మంచిగా కట్ చేసుకొని, కడిగి ఆరబెట్టుకున్నాను. తర్వాత ఇది పెసరపప్పు అంటాం. పెసరపప్పు మనం 2 సార్లు కడిగి ఒక మినిమమ్ 1 అవర్ నానబెట్టాలి. నెక్స్ట్ తర్వాత తోటకూర మొత్తం మంచిగా కడిగేసుకొని ఆల్మోస్ట్ వాటర్ అంతా పోవాలి. ఇది ఫ్రై ఐటెమ్ లాగా ఉంటుంది కాబట్టి వాటర్ అయితే ఉండొద్దు పప్పులో కానీ తోటకూరలో కానీ ఉండొద్దు. తర్వాత ఉల్లిపాయలు దీనికి చాలా పడతాయి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే చాలా పడుతుంది. పచ్చికారం తినని వాళ్ళు రెడ్ కారం కూడా వేసుకోవచ్చు, బట్ పచ్చికారంతోనే చాలా టేస్టీ ఉంటుంది. సో, నేను ఐరన్ కడాయిలో వేస్తున్నాను. క్యాస్ట్ ఐరన్ కడాయిలో కుక్ చేయడం వల్ల చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా ఉంటుంది. ఈ కర్రీ నార్మల్ నాన్ స్టిక్ ప్యాన్లో వండినప్పుడు టేస్ట్ వేరే ఉంటుంది. ఈ క్యాస్ట్ ఐరన్ కడాయిలో వండినప్పుడు టేస్ట్ వేరే ఉంటుంది. ఇందులో మాత్రం చాలా సూపర్గా అంటే సూపర్గా ఉంది. సో, నేను ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత జీలకర్ర 1½ స్పూన్, ఆవాలు 1½ స్పూన్, మినపప్పు కూడా 1½ స్పూన్ తీసుకున్నాను. సో, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనము పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి మీకు ఇంట్రెస్ట్ లేదు అన్న వాళ్ళు ఎండుమిర్చి వేసుకోవచ్చు. బట్ పచ్చిమిర్చితో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి చాలా బాగా ఫ్రై అవ్వాలి. నేను కొంచెం పైకి చిటపట అంటుందని మూత పెట్టాను కొద్దిసేపు. సో, తర్వాత కరివేపాకు యాక్చువల్‌గా ఆకుకూరలలో వేయకపోయినా పర్లేదు, బట్ ఆకుకూరలో కలిసిపోతుందని చెప్పేసి నేను వేస్తాను. అండ్ పసుపు కూడా మీకు నచ్చినంత, చాలామంది కొంచెం చిటికెడేస్తారు, నేనైతే హాఫ్ స్పూన్ వేసేస్తాను. ఆనియన్స్ దీనికి ఎక్కువ ఉండాలండి. ఆనియన్స్ తోటే చాలా టేస్ట్, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి. పెసరపప్పు కూడా చాలా బాగుంటుంది దీనికి. ఇది ముద్దపప్పులాగా ఉండదు, మనకు పొడిపప్పులాగా ఉంటుంది, అందుకే పెసరపప్పు పొడి కూర అంటారు దీన్ని. సో, ఇలా మనము ఆనియన్స్ అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ మనం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌ది ఉంటే వేసుకోండి, లేదు అంటే వెల్లుల్లి దంచి వేసుకోండి అప్పటికప్పుడు, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. నాకు టైం లేదని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను, బట్ అది ఫ్రెష్‌ది అనమాట. ఓకే. అలా అయిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము తోటకూర ఏదైతే కట్ చేసి ఆరబెట్టుకున్నామో దాన్ని కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ పెట్టుకోవాలనమాట. ఫస్ట్ ఇలా పెట్టేసి ఏమీ కలపకుండా కొద్దిసేపు మూత పెట్టేసి తర్వాత దగ్గరకయిపోతుంది. ఆ తర్వాత కూడా మనం కలుపుకోవచ్చు, మీకిలా కలపడానికి రాదు అంటే. ఒకటి నేను ఈ క్యాస్ట్ ఐరన్ కుక్‌వేర్‌లో ఎందుకు వండాలి అని చెప్తున్నాను అంటే, ఈ క్యాస్ట్ ఐరన్ కుక్‌వేర్‌లో వండిన కర్రీ టేస్ట్ చూడండి మీరు, నాన్ స్టిక్ కుక్‌వేర్‌లో వండిన కర్రీ టేస్ట్ చూడండి. నేనైతే డిఫరెన్స్ కనిపెట్టాను. సో, అందుకోసానికే నేను క్యాస్ట్ ఐరన్ ప్రిఫర్ చేస్తున్నాను. ఇంకా మనకి ఈ క్యాస్ట్ ఐరన్ కడాయిలు ఒక మీడియం సైజులోనే ఉంటాయి. ఇప్పుడు నేను వండుతున్నాను గదా! ఆ సైజులోనే ఉంటాయి. సో, మీకు అంతకంటే ఎక్కువ క్వాంటిటీ కర్రీ వండితే సరే అప్పుడు వేరే వేరే కడాయికి వెళ్ళండి. కానీ ఇంత క్వాంటిటీ వండితే మాత్రం క్యాస్ట్ ఐరన్ ట్రై చేయండి. మీ దగ్గర లేకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అమెజాన్‌లో ఆఫర్ కూడా నడుస్తున్నట్టుంది. అమెజాన్ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కడాయిది అండ్ దోస పాన్, చపాతీ పాన్‌ది డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అండ్ నేను ఒక వీడియో కూడా చేశాను ఈ క్యాస్ట్ ఐరన్ గురించి. మీరు వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి. డిస్క్రిప్షన్‌లో ఆ లింక్ కూడా ఇస్తాను. ఎందుకు నేను దీని గురించి ప్రత్యేకంగా చెప్తున్నానంటే, చాలా టేస్టీగా అవుతున్నాయి కర్రీస్. అండ్ మనకి ఇంకోటి, నాన్ స్టిక్ అయితే వండిన కొద్దీ కొన్ని రోజుల తర్వాత దాని మీద ప్లేటు పోతుంది. సో, అయినా మంచిది కాదు అని చెప్తున్నారు కాబట్టి. ఓకే. సో, దీని తర్వాత కొంచెం మీడియం టు హై ఫ్లేమ్‌లో కొద్దిసేపు, మీడియం ఫ్లేమ్‌లో కొద్దిసేపు పెట్టి నేను ఆకుకూరనైతే బాగా ఫ్రై చేశాను. ఇప్పుడేం చేశాను అంటే ఆకుకూర ఫ్రై అయ్యే వరకు ఈ పెసరపప్పులో ఉన్న వాటర్ అంతా ఎళ్ళిపోవాలి. అసలు వాటర్ అనేది ఈ కూరలో ఉండదు అసలు. సో, ఫ్రై కాబట్టి. సో, అందుకే దీన్ని మొత్తం వాటర్ అంతా తీసేసి కొద్దిసేపు మనము పెట్టుకోవాలి ఇట్లా జాలి దాంట్లో పోసుకొని. ఓకే. సో, ఇప్పుడు ఇంక నేను మళ్ళీ కర్రీ ఒకసారి చూసేస్తాను. నాకు తెలిసి దగ్గరకయిపోయింది చూడండి. సో, మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది ఎంత టేస్టీ అవుతుంది ఈ కర్రీ అనేది. మామూలుగా చూస్తేనే మనకు ఆ కర్రీ టేస్ట్ అర్థమైపోతుంది.
ఓకే. సో, ఇలా కాస్ట్ ఐరన్ కుక్‌వేర్‌లో వండడానికి ట్రై చేయండి. సో, ఈ తోటకూరలో చాలా పోషక విలువలుంటాయి. మెయిన్‌గా ఆకుకూరలు తోటకూర అనే కాదు ఏదైనా పాలకూర గావచ్చు, బచ్చల కూర అంటారు, చుక్కకూర అంటారు, తోటకూర అంటారు, మెంతికూర అంటారు. అన్ని ఆకుకూరలు చాలా టేస్ట్. కాకపోతే తెచ్చుకున్న వెంటనే మనం అదే రోజు వండితే గనక చాలా టేస్టీ అవుతుంది. మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసి చాలా రోజులు పెట్టి తర్వాత వండితే టేస్ట్ ఆటోమేటిక్‌గా చేంజ్ అయితే అయిపోతుంది. నేనైతే ఇది ఫ్రెష్‌గా తెచ్చినాను. తేగానే వండాను. ఈ ఫ్రై ఐటెమ్ అయితే మా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇష్టమండి. చాలా పిల్లలతో పిల్లలు ఆకుకూరలు తినరు గదా! మా పిల్లలైతే ఇలా చేస్తే చాలా బాగా తింటారు. వాటర్ అంతా పోయిన తర్వాత పెసరపప్పు ఏసేసుకొని బాగా కలిపాను. ఈ పెసరపప్పు వేసిన తర్వాత నేనైతే మీడియం ఫ్లేమ్‌లోనే అసలు హై పెట్టకూడదు స్టవ్వు. మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకున్నాను. మినిమమ్ ఒక 5-10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టేసి ఫ్రై చేశాను కలిపేసుకున్న తర్వాత. ఈ తోటకూర పిల్లలకి చాలా ఇలానే పాలకూర గూడా చేసుకోవచ్చు ఫ్రై. పాలకూర ఫ్రై. సో, ఈ పొడిపప్పు చపాతీలోకి బావుంటుంది, రైస్‌లోకి బావుంటుంది, దోసలోకి బావుంటుంది, అన్నింటిలోకి బావుంటుంది. అసలు నేను అంత క్వాంటిటీ కర్రీ చేస్తే మాకు ఒక్కటే పూటకి అయిపోతుందనమాట. అంత టేస్టీగా ఉంటుంది. దీంట్లో మెయిన్‌గా స్పెషల్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి ఈ పెసరపప్పు ముద్దపప్పు కాదు కాబట్టి. ఇంకొకటి ఇందులో మనము లాస్ట్‌కి ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకుంటాము. దీంట్లో నాన్ వెజ్ ప్రియులైతే నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుందండి. నాన్ వెజ్ టేస్ట్ ఉంటుంది. నాన్ వెజ్ తిన్నప్పుడు మనకెలా అనిపిస్తుందో నోటికి అలానే టేస్ట్ ఉంటుందనమాట. ఈ ధనియాల పొడి, గరం మసాలా లాస్ట్‌లో వేస్తున్నాను గదా! ఇప్పుడు. దీనివల్ల మనకు ఆ నాన్ వెజ్ స్మెల్, నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. సో, ఇంకా లేట్ చేయకండి. మీరు ఇంతకుముందు ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? మీరు ఆల్రెడీ చేస్తుంటే ఓకే. చేస్తే కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. నేను గూడా ఇలా చేస్తాను అని. మీరసలు ఇలా ట్రై చేయలేదు ఎప్పుడు అనంటే ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. సో, మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. తోటకూర పొడిపప్పు. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. రిలేటివ్స్‌కి షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ప్రతి వీడియో నా వీడియో నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. సో, మీరు చూడడం వల్ల మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి ఆహ్, ఏమంటారు అందుతుందనమాట. సో, మీ నుంచి నాకు ఆ సపోర్ట్ దొరుకుతుందనమాట. ఓకే. ఇంతే. మినిమమ్ 10 మినిట్స్‌లో మనకి ఈ కర్రీ రెడీగా ఉంటుందండి. ఓన్లీ తోటకూర కట్ చేసుకోవడమే టైం పడతది. వండడం మాత్రం చాలా ఈజీ. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. చూడండి యమ్మీ యమ్మీగా ఉంటుంది. రైస్‌లోకి, చపాతీలోకి అన్నింట్లోకి బావుంటుంది. సో, మీ వాల్యుబుల్ కామెంట్స్ అని, మీ వాల్యుబుల్ లైక్స్ నాకైతే కావాలండి. మీ సపోర్ట్ నాకు కావాలి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. థాంక్ యూ సపోర్టింగ్ మీ.